317 జీవోతో ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారన్నారు ఎమ్మెల్సీ మల్క కొమరయ్య. విద్యారంగ సమస్యలపై మల్క కొమరయ్య శాసనమండలిలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఉపాధ్యాయుల సమస్యలకు పరిష్కారం చూపేలా జీవో నంబర్ 190ని అమలు చేయాలని డిమాండ్ చేశారు ఆయన. గురుకుల పాఠశాలల్లో ఇంకా ఇన్ఛార్జ్ల వ్యవస్థనే కొనసాగుతుందని చెప్పారు. ఈ ఉపాధ్యాయులకు సమస్యలు చాలా ఉన్నాయి అధ్యక్ష. ఇప్పుడు 317 జీవో పాత గవర్నమెంట్ తీసుకొచ్చింది అధ్యక్ష. ఆ జీవోలో చాలా మంది టీచర్స్ ఒక 25 కిలోమీటర్స్ నుంచి 150 కిలోమీటర్స్ డైలీ ప్రయాణం చేసి వాళ్ళు క్లాసులు చెప్పాలి అధ్యక్ష. టీచర్లు ఎక్కడైతే పాఠాలు చెప్పడానికి పొద్దున వచ్చి క్లాసులు చెప్పడానికి తయారై ఉండాలి. దాని కొరకు వాళ్ళు ఎర్లీ మార్నింగ్ 6 o'clock లేచి ఒక 150 కిలోమీటర్ 125 కిలోమీటర్లు తిరగాల్సిన పరిస్థితి ఉన్నది. దాన్ని రెక్టిఫై చేయడానికి మన ప్రజెంట్ గవర్నమెంట్ 190 జీవో తీసుకొచ్చింది అధ్యక్ష. ఈ జీవో ప్రకారం అన్ని స్కూల్స్లలో అప్లికేషన్ కాల్ఫర్ చేశారు, కొంతవరకు ట్రాన్స్ఫర్ చేశారు. గురుకులాలు ఏసీ గురుకులాలలో ఆ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయలేదు అధ్యక్ష. దాంతో టీచర్స్ ఆ సేమ్ మళ్ళీ 150 కిలోమీటర్స్ 120 కిలోమీటర్స్ ఇప్పటికి ప్రయాణం చేయాల్సి వస్తుంది అధ్యక్ష. తర్వాత ఇమీడియట్గా ఈ 190 జీవోను అన్ని డిపార్ట్మెంట్స్లో ఇంప్లిమెంట్ చేయాలని గవర్నమెంట్ కోరుతున్నది అధ్యక్ష.